వీకెండ్ లో మీరు చాలా చేయొచ్చు. 50 కిలోమీటర్స్ ఫారెస్ట్ జీప్ రైడ్ చేసి 6 కిలోమీటర్స్ అడ్వెంచరస్ ట్రెక్ చేసి బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ని చూడొచ్చు. అలాగే మీరు మర్చిపోలేని డివోషనల్ ఎక్స్పీరియన్స్ ని పొందొచ్చు. ఇవన్నీ ఒక్క రోజులోనే. అవును, ఇయర్లీ ఒక్కరోజు మాత్రమే ఓపెన్ ఉండే ఈ టెంపుల్ ని దర్శించుకోవడం నిజంగా ఒక సాహసమే. నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న ఈ టెంపుల్ ఇయర్లీ కేవలం తొలి ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఫారెస్ట్ లో ఈ టెంపుల్ ని చేరుకోవడం మోస్ట్ అడ్వెంచరస్ జర్నీ. ఈ జర్నీలో మీరు ఫారెస్ట్ చెక్ పోస్ట్లని, ట్రైబల్ విలేజెస్ ని చూడొచ్చు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఓపెన్ ఉండడం వల్ల ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి ఎన్నో లక్షల మంది వస్తుంటారు. ఇదే శ్రీ పాలంక వీరభద్రేశ్వర స్వామి ఆలయం. ఎవరూ చేరుకోలేని ప్రదేశంలో ఉండడం వల్ల ఈ ఆలయానికి ఎంతో సిగ్నిఫికెన్స్ ఉంది. శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఇక్కడున్న గుహలో ఈ స్వామిని ప్రతిష్ఠించారని, అలాగే ఇది శ్రీశైల మార్గంలో ఉండడం వల్ల ఒకప్పుడు ఇక్కడ వజ్రాలు దాచారని, దానికోసం ఇక్కడ ఎన్నో తవ్వకాలు కూడా జరిగాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఈ స్వామి ఇక్కడున్న ఎంతో మందికి కులదైవంగా ఉన్నాడు. పిల్లలు లేని వాళ్ళు ఈ గుడికి కాలినడకన వచ్చి ఈ గుహ నుంచి పడే నీటి బొట్టు కింద దోసిలి పడితే వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుందని, అలాగే పుట్టిన పిల్లలకి స్వామివారి పేరు పెట్టుకుంటారు. ఈ గుడి నాగుపాము లాంటి ఈ కేవ్ కింద ఉండడం వల్ల కొండపై నుంచి చూసినప్పుడు